సార్ నమస్కారం సార్. నమస్తే. సార్ విజయ్ దళపతి గారు మరి తమిళ పాలిటిక్స్‌లోకి ఎంటర్ అవ్వబోతున్నారు. సో, తొందరలో ఒక పార్టీ పెట్టి 2026 ఎలక్షన్సే టార్గెట్‌గా ఆయన బరిలోకి దిగుతున్నారన్న వార్తలైతే వినిపిస్తున్నాయి సార్. ఈ నేపథ్యంలో ఆయన పార్టీ పేరు కూడా బయటకొచ్చినట్టు చెప్తున్నారు. మరి ఏ రకమైన ప్రభావాన్ని విజయ్ దళపతి గారు పాలిటిక్స్‌లో చూపించగలరంటారు సార్? అంటే తమిళనాడులో ఒక వాక్యూమ్ అయితే ఉంది. ఆ వాక్యూమ్ ఏమిటంటే డీఎంకేకి ప్యారలల్‌గా పోటీగా ఏడీఎంకే ఉండేది మొన్నటిదాకా. ఏడీఎంకే జయలలిత మరణం తర్వాత కొంత ప్రభావాన్ని కోల్పోయిన సందర్భం మనం చూసాం. అలాగే చాలా తీవ్రమైనటువంటి అవినీతి ఆరోపణలు, శశికళ గొడవ ఇవన్నీ. ఈ నేపథ్యంలో ఏడీఎంకే తన ప్రభావాన్ని కోల్పోయిన పరిస్థితుల్లో ఆ వాక్యూమ్‌లోకి ఎంటర్ కావాలని చాలామంది వ్యూహ రచనలు చేశారు. ఆ చేసిన వాళ్ళలో రజనీకాంత్ గారు కూడా ఉన్నాడు. రజనీకాంత్ గారు పార్టీ పెట్టేస్తున్నాను, అయిపోయింది, నేను పొలిటికల్ ఎంట్రీ ఇవ్వబోతున్నాను అని చాలా సీరియస్‌గా చెప్పాడు. అభిమానులతో ఒక 5, 6 సార్లు మీటింగ్‌లు అయినాయి. ఫైనల్‌గా పోస్టర్లు వెలిసినాయి. ఆయన బర్త్‌డే సందర్భంగా ఆయన పార్టీ అనౌన్స్ చేయబోతున్నాడు అని. ఇంత హడావిడి జరిగిన తర్వాత ఇంకొక 3 రోజుల్లో ప్రకటన రాబోతోంది అన్న టైంలో ఆయన డ్రాప్ అయ్యాడు. కమల్ హాసన్ పార్టీ పెట్టాడు ఆల్రెడీ. పార్టీ పెట్టాడు కానీ అది ఒక సంస్కరణవాద పార్టీగా మాత్రమే మిగిలిపోయింది. అంటే మన లోక్సత్తా లాంటి ఒక ఆర్గనైజేషన్గా మాత్రమే మిగిలింది కానీ ప్రభావవంతమైనటువంటి పార్టీగా మారలేదు. అలాగే విజయకాంత్ కొంత కృషి చేశాడు. సీరియస్గా రాజకీయాలు మాట్లాడి ప్రజలలోకి వెళ్ళి ప్రచారం చేసి జనాల్ని మొబలైజ్ చేసేటువంటి ప్రయత్నం విజయకాంత్ చేశాడు సీరియస్గా. అయితే తమిళనాట రాజకీయాలు, సినిమా ఇవి రెండు కలిసి నడిచినాయి మొదటి నుంచి. తమ రాజకీయ అభిప్రాయాలు లేదు తమ తాత్విక అభిప్రాయాలు సినిమాల ద్వారా చెప్పాలి, సినిమాని ఒక వాహికగా ఎంచుకుని చాలామంది ద్రవిడ ఉద్యమకారులు సినిమాల్లోకి వచ్చారు. అలా వచ్చిన వాళ్ళే కరుణానిధి కావచ్చు, అన్నాదురై కావచ్చు, పెరియార్ రామస్వామి కథలతో కూడా సినిమాలు వచ్చాయి. వీళ్ళందరూ సినిమాల మీద దృష్టి పెట్టిన వాళ్ళే. అలాగే రామ్ చంద్రన్, ఎంజీఆర్ కూడా అలా ఆ నేపథ్యం నుంచి వచ్చిన వాడే. సినిమాల్లోకి ద్రవిడ ఉద్యమ ప్రభావం నుంచి వచ్చిన వాళ్ళే. అందుకని తెలుగు సినిమాకి తమిళ సినిమాకి చాలా తేడా ఉంటుంది. తమిళ సినిమాకి చైతన్యం ఉంటుంది, తెలుగు సినిమాకి చైతన్యం ఉండదు. తెలుగు సినిమా చైతన్యంతో పోలిస్తే తమిళ సినిమా చైతన్యం వేరు. వాళ్ళు క్యాస్ట్ ఇష్యూని చాలా బోల్డ్గా మాట్లాడేస్తారు, ఓపెన్గా. క్యాస్ట్ ఇష్యూని మాట్లాడటానికి తెలుగు సినిమాకి చాలా మొహమాటాలు ఎదురవుతాయి. వీళ్ళు వర్గం గురించి మాట్లాడతారు, వాళ్ళు కులం గురించి మాట్లాడతారు చాలా స్పష్టంగా, చాలా క్లియర్గా. అందుకని తమిళ సినిమా రంగంలో ఉన్నటువంటి వ్యక్తులు, ఈవెన్ కన్నదాసన్కి ద్రవిడ ఉద్యమంతో సంబంధాలు ఉన్నాయి. ఆయన ఆత్మకథలో ఆయన చాలా స్పష్టంగా విషయాలు రాసుకున్నాడు. సుబ్రహ్మణ్య భారతి ఆయన కవిత్వం తమిళ సినిమాల్లో విపరీతంగా వాడారు. బాలచందర్ తమిళ రాజకీయాల ద్రవిడ ఉద్యమ రాజకీయాల నేపథ్యం నుంచి వచ్చిన డైరెక్టరే. భారతీరాజా వీళ్ళందరిలోనూ ఆ ప్రభావం కనిపిస్తుంది. పారంజిత్, వెట్రిమారన్ ఇలాంటి వాళ్ళందరూ అక్కడి నుంచి ఎందుకు వస్తారు, కొత్త తరహా సినిమాలు అక్కడే ఎందుకు తీస్తారు అంటే అదే కారణం. కాబట్టి సినిమా రాజకీయం కలగలిసి నడిచినటువంటి సందర్భంలోనే సినిమా కథకుడిగా స్టార్ వాల్యూ, రైటర్గా స్టార్ స్టేటస్ అనుభవించినటువంటి కరుణానిధి ద్రవిడ మున్నేట్ర కళగంకి నాయకత్వం వహించి ముఖ్యమంత్రి కాగలిగాడు. ఆయనతో పాటు ఆయన రాసిన పాత్రలు అభినయించినటువంటి ఎంజి రామచంద్రన్, ఆయనతో డిఫరై వాళ్ళిద్దరి మధ్య ఘర్షణ జరిగి బయటకు వచ్చి ఏడీఎంకే అనే పార్టీ పెట్టి ఆయన అధికారంలోకి వచ్చాడు. ఆయన ముఖ్యమంత్రి పదవి అలంకరించాడు.
మరణించేదాకా సీఎంగా ఉన్నాడు ఆయన. అదొక చరిత్ర. ఎంజీఆర్ తర్వాత అంటే రైటర్లు చాలామంది ఉన్నారు, కానీ హీరోల్లో పొలిటికల్ ఏరియాలో అద్భుతమైన విజయం సాధించిన వాడు ఎంజి రామచంద్రన్. ఎంజి రామచంద్రన్ తర్వాత అంటే రజనీకాంత్ ఎందుకు వెనుకడుగు వేశాడు? తమిళనాడులో నేటివ్ ఫీలింగ్ కూడా ఎక్కువ. ఆ నేటివ్ ఫీలింగ్తో తనని ఎక్కడైనా పక్కకి పెడతారా అనే ఒక చిన్న డౌట్ ఉంది ఆయనకి. ఆయన నేపథ్యం మహారాష్ట్రియన్. మహారాష్ట్రలో పుట్టి కర్ణాటకలో పెరిగి తమిళనాడు వచ్చినటువంటి వ్యక్తి ఆయన. ఇది ఎక్కడైనా బూమరాంగ్ అవుతుందా అనేది ఒక అనుమానం ఆయనకు మొదటి నుంచి ఉంది. అందుకని ఆయన కొంత దూరంగా వ్యవహరిస్తున్నాడు. విజయ్కి ఆ ప్రాబ్లం లేదు. ఈ విజయ్లో కూడా కొంత తెలుగు కనెక్షన్స్ ఉన్నాయి. ఎస్ఐ చంద్రశేఖర్ వీళ్ళ ఫాదర్కి. అలాగే కరుణానిధి కుటుంబంలోనూ ఉన్నాయి తెలుగు సంబంధాలు. ఎంజీఆర్ కుటుంబంలో కూడా కేరళ లింక్స్ ఉన్నాయి. అది ఎన్నికల సందర్భంగా డిఎంకే వాళ్ళు విమర్శించేవాళ్ళు. అలాగే కరుణానిధి కుటుంబంలో ఉన్నటువంటి సంబంధాల గురించి ఏడీఎంకే వాళ్ళు మాట్లాడేవాళ్ళు. అదొక గొడవ. ఇప్పుడు ఈయన విజయ్, కమల్ హాసన్, రజనీకాంత్ తర్వాత ఆ స్థాయి ప్రజామోదం ఉన్నటువంటి హీరో, పాపులారిటీ ఉన్నటువంటి హీరో. తమిళనాడులో మొదటి నుంచి కూడా ఒక విచిత్రమైన పరిస్థితి ఏంటంటే అక్కడ మాస్ హీరోగా పాపులర్ అయిన వాళ్ళు తెలుగు మార్కెట్ ఉండేది కాదు. అక్కడ క్లాస్ హీరోగా పిలిపించుకున్న వాళ్ళకే తెలుగు మార్కెట్ ఉండేది. ఎంజీఆర్, శివాజీ గణేశన్. ఎంజీఆర్ అక్కడ స్టార్, సూపర్ స్టార్ ఆయన. కానీ తెలుగు మార్కెట్లో శివాజీకి ఎక్కువ అవకాశాలు ఉండేవి. శివాజీ డబ్బింగ్ సినిమాలు ఇక్కడ ఎక్కువ చూసేవాళ్ళు. అలాగే తర్వాత జనరేషన్లో రజనీకాంత్, కమల్ హాసన్. రజనీకాంత్ అక్కడ సూపర్ స్టార్, కానీ డబ్బింగ్ సినిమాలు కమల్ హాసన్ ఎక్కువ ఆడేవి ఇక్కడ. ఆ తర్వాత జనరేషన్లో అజిత్, సూర్య, విజయ్. ఈ పరంపరలో విజయ్ కంటే కూడా అజిత్కిను సూర్యకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు తెలుగు వాళ్ళు. ఈ మధ్య కాలంలో నెమ్మదిగా విజయ్కి కూడా తెలుగులో మార్కెట్ వచ్చింది. 140 కోట్లు డిమాండ్ చేసే లెవెల్కి ఆయన మార్కెట్ని తీసుకెళ్ళాడు. ఆయన పారితోషికం తమిళ సినిమాకి తెలుగు సినిమాతో పోలిస్తే మార్కెట్ ఎక్కువ మొదటి నుంచి. వాళ్ళ రెమ్యూనరేషన్లు కూడా ఎక్కువే. రామారావు గారు 5 లక్షలు తీసుకునే రోజుల్లో రామచంద్రన్ 7 లక్షలు తీసుకునేవాడు. ఆ తేడా ఉండేది. ఇలా ఆయన ఒక ప్రభావవంతమైనటువంటి నటుడు, విస్తృతమైనటువంటి మార్కెట్ ఉన్నటువంటి నటుడు. పొలిటికల్ ఏరియాలో తన అభిప్రాయాలు చెబుతూ రాజకీయ రంగంలోకి రావాలి అనుకోవటం అనేది సహజ ప్రక్రియ. అలా చాలామంది వచ్చారు. అయితే సొంత పార్టీ పెట్టాలి అనుకున్న వాళ్ళు తక్కువ మంది. ఆ తక్కువ మందిలో ఇప్పుడు విజయ్ కూడా. ఎన్టీ రామారావు గారు 60 ఏళ్ళు ఇండస్ట్రీలో ఉండి 60వ జన్మదినం సందర్భంగా బయటకు వచ్చి పార్టీ పెట్టాడు. ఆయనకు ఒక పొలిటికల్ పర్సెప్షన్ ఉంది, రాజకీయ తాత్విక చింతన ఉంది ఆయనకి. ఆ పొలిటికల్ ఫిలసాఫికల్ అవుట్లుక్ ఉండటం వల్లనే ఆయన పార్టీ సస్టైన్ అయింది. ఆ పొలిటికల్ ఫిలసాఫికల్ అవుట్లుక్ లేకపోవడం వల్లనే ప్రజారాజ్యం పార్టీ దెబ్బతింది. జనసేన కూడా ఇప్పుడు ఆ గందరగోళంలోనే ఉంది. సక్సెస్ అయిన వాళ్ళు, అద్భుతమైన విజయాలు సాధించిన వాళ్ళు వాళ్ళిద్దరు. అక్కడ ఎంజీఆర్, ఇక్కడ ఎన్టీఆర్. వాళ్ళిద్దరి తర్వాత రాజకీయాల్లో వచ్చి పార్టీలు పెట్టినటువంటి ఏ తారా కూడా ఆ స్థాయి విజయాలు అందుకోవాలి. ఇప్పుడు విజయ్ పార్టీ ఆ స్థాయి విజయం అందుకోవాలంటే రామారావు, ఎంజీఆర్ మాట్లాడిన పద్ధతిలో తనదైనటువంటి ఒక నినాదం ఇవ్వాలి. అలాగే ఒక పొలిటికల్ ఫిలసాఫికల్ అవుట్లుక్ని చూపించాలి ప్రజలకి. ఒక తాత్విక దృక్పథం ఉంది మాకు ఈ సమాజం గురించి అని చెప్పాలి. ఎన్టీఆర్ సినిమాల్లోనే చెప్పాడు ఆ విషయం, రాజకీయాల్లోకి వచ్చాక మాట్లాడటం కాదు. ఎంజీఆర్ కూడా సినిమాల్లో మాట్లాడాడు. ఎంజీఆర్, ఎన్టీఆర్ సినిమాల్లో ఏం మాట్లాడారో దాన్నే బయటకు వచ్చాక కూడా మాట్లాడారు.
ఎక్కడ తేడాలు లేవు. దాంతో ప్రేక్షకులు ఎవరైతే ఉంటారో వాళ్ళతో పాటు పాలిటిక్స్లో కూడా కొనసాగారు, ట్రావెల్ అయ్యారు. ఇది సాధిస్తే విజయం వచ్చేస్తుంది. చిరంజీవి దగ్గర ప్రాబ్లం అదే. ఆ గ్యాప్ చూశారు జనాలు. ఆ గ్యాప్ వలన ఓడిపోయాడు ఆయన. అంతకు మించి మరో కారణం లేదు. ఆయనకి ఎన్టీఆర్ని మించిన ఫాలోయింగ్ ఉంది. అయినప్పటికీ రామారావులో ఉన్నటువంటి ఆ పొలిటికల్ ఫిలసాఫికల్ అవుట్లుక్ లేదు. అది ఇబ్బంది పెట్టింది. ఇప్పుడు విజయ్ పార్టీ పెట్టిన తర్వాత ప్రజలకి తన రాజకీయ తాత్విక చింతనని అర్థం చేయించాలి. అర్థం చేయించి ఆ నేపథ్యంలో ఈ గైడ్లైన్స్లో మేము పార్టీని పెడుతున్నాం అని ఒక నినాదం ఇవ్వాలి. రామారావు గారు తెలుగువాడి ఆత్మగౌరవాన్ని ఢిల్లీ నడివీధుల్లో అమ్మేస్తున్నారు అనే నినాదంతో ప్రజల్లోకి వెళ్ళిపోయాడు. కాంగ్రెస్ పార్టీని కూకటి వేళ్లతో పీక అవతల పాడేశాడు. పడేయగలగటానికి ఆయన తెలుగువాడి ఆత్మగౌరవం అనే దాన్ని ఎత్తుకున్నాడు. ఈ ఆత్మగౌరవం అనే మాట ఆయన రావణ పాత్ర వేశాడు ఓ సినిమాలో, పాదుకా పట్టాభిషేకంలో. విభీషణుడి గురించి మాట్లాడుతూ, వెళ్ళు ఆ రాముడి దగ్గరే ఉండు, నీ ప్రాంతపు ఆత్మగౌరవాన్ని అక్కడ తాకట్టు పెట్టు అంటాడు. ఆయన రాజకీయాల్లోకి వచ్చాక మాట అంటాం కాదు, సినిమాల్లోనే అన్నాడు ఆ మాట. అంటే ఆయనలో ఆ తాత్విక చింతన ఉంది ఫ్రమ్ ది బిగినింగ్. అది ఉంది నాకు అని చెప్పాలి. సినిమాల ద్వారా రాజకీయాలు మాట్లాడారు వాళ్ళు. జనంలోకి వచ్చాక వాళ్ళు మాట్లాడిన రాజకీయాలు ఆల్రెడీ మాట్లాడాడు కదా ఇంతకుముందే, కొత్తగా ఏం లేదు. అదే రామారావు, అదే రామచంద్రను అదే మాట్లాడుతున్నారు. అందుకని వాళ్ళతో క్యారీ ఫార్వర్డ్ అయిపోయారు జనాలు. ఆ సమన్వయం సాధించాలి విజయ్ కూడా. అది సాధించినప్పుడు మాత్రమే విజయం వస్తుంది. పాపులారిటీ ఉంటే సక్సెస్ అవుతాం అనుకుంటే భ్రమ అది. రజనీకాంత్కి కూడా పాపులారిటీ ఉంది. ఎందుకు భయపడ్డాడు? ఇది లేదని. తనదైనటువంటి ఒక రాజకీయ తాత్విక చింతన ఉంది అని ప్రపంచానికి చెప్పాలి. అదేమిటో అది కరుణానిధి చేయగలిగాడు, ఎంజీఆర్ చేయగలిగాడు, ఎన్టీఆర్ చేయగలిగాడు. అలా చేయగలిగిన వాడే నిలబడ్డాడు. చేయలేని వాడు ఎవడూ నిలబడలా. రామారావు తర్వాత వచ్చినటువంటి కృష్ణ ఎందుకు నిలబడలేకపోయాడు? ఆయనకు అది లేదు, అందుకని నిలబడలేదు. కాబట్టి విజయ్ ఈ కోణంలో ఆలోచించగలిగితే, విజయకాంత్ ఆలోచించాడు. విజయకాంత్కి ఒక పర్సెప్షన్ ఉంది, అది చెప్పేవాడు ఓపెన్గా. అది ఉండాలి. అది ఉంటే సొంత గొంతుతో, సొంత కళ్ళతో తాను దర్శించిన తమిళనాడు సమస్యల్ని, వాటి పరిష్కారాన్ని తనదైన పద్ధతిలో ప్రజలకు అర్థమయ్యేటువంటి భాషలో చెప్పగలిగితే అక్కడ వ్యాక్యూమ్ ఉంది. ఆ వ్యాక్యూమ్లో కరెక్ట్గా ఫిట్ అవుతాడు, విజయం సాధిస్తాడు. లేకపోతే మాత్రం అధపాతాళానికి దొక్కేస్తారు జనాలు. దీన్ని దృష్టిలో పెట్టుకుని పార్టీ పెట్టాలా వద్దా అనేది నిర్ణయించుకోవాలి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.